ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయన నివాసం వద్ద ఉచితంగా 110 వినాయక ప్రతిమలను ఆయన పంపిణీ చేశారు. విగ్రహాలను తీసుకువెళ్లేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం 2007వ సంవత్సరం నుండి ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇలా చేయటం వలన తనకెంతో మనశ్శాంతిగా ఉంటుందని, ఇన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా గణపతి విగ్రహాలు పంపిణీ జరుగుతుందంటే అది ఆ మహాదేవుని ఆశీస్సుల వల్లనే జరుగుతుందన్నారు. విగ్రహాలను తీసుకువెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, ప్రజలంతా సంతోషంగా ఈ వినాయక చవితిని జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సర్పంచ్ అభ్యర్థి సబ్బి సోనియా, బాగువలస సర్పంచ్ అభ్యర్థి సత్యనారాయణ, కోడూరు సర్పంచ్ అభ్యర్థి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. ఓం నమ శివాయ. జై దుర్గా, జై భవాని. ఈ కార్యక్రమం 2007వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల 2007వ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు కూడా ఆ విఘ్నేశ్వర ఆశీస్సుల వల్ల బాగా కొనసాగుతుంది. మరి 4 మండలాలే కాదు, చీపురుపల్లి నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల మరి శిఖరా మండలం అనగా మరి మిగతా రాజధాని ఇవన్నీ కూడా వస్తున్నాయి. ముందు సుమారు 110 విగ్రహాలు ఉచితంగా ఇవ్వబడుతుంది. 3 అడుగుల నుండి 4, 5, 6 అడుగులు హైయెస్ట్. అలాగే 2007 నుండి మరి ఇప్పుడు 2025 సంవత్సరం వరకు ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల ఈ కార్యక్రమం బాగా జరుగుతుందంటే కేవలం దేవుడి శక్తి. మేమైనా నడుపుతామంటే కేవలం భగవంతుడి శక్తి వల్ల ఇది నడుపుతాను. ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం దేవుడు చేపిస్తానంటే ఎంతో మా కుటుంబం అందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక సంవత్సరం కిమిడి నాగార్జున గారు వచ్చారు, ఒక సంవత్సరం కిమిడి రామ్మల్లికి బాబు గారు వచ్చారు. మరి అలాగే ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు రావాల్సింది, మరి కొన్ని కారణాల వల్ల రావడానికి అవ్వలేదు. మరి మా చీపురుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులైన కిమిడి కళా వెంకటరావు గారు మరి ఆయన చేతులతో ఈరోజు ఇద్దాం అనుకున్నాం. మరి ఆయన కొన్ని కారణాల వల్ల రావడానికి అవ్వలేదు. మరి ఈరోజు ఈ కార్యక్రమం మా ఇక్కడికి వచ్చిన ప్రజలు మేము అందరం కలిపి కార్యక్రమం ప్రారంభించాం. ఆ విఘ్నేశ్వర స్వామి దయ వల్ల విఘ్నేశ్వరుడికి పూజలు అందుకొని ఆయన ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ చీపురుపల్లి నియోజకవర్గం ప్రజలు మరి మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా వినాయక విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు ప్రశాంతంగా తీసుకెళ్లి మరి ఏ గొడవలు పడకుండా, విగ్రహాలకు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి మీ గ్రామంలో పెట్టుకొని జాగ్రత్తగా పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి, సత్యగణపతి స్వామికి, విఘ్నేశ్వర స్వామికి, గణేష్ మహారాజ్కి.